సరే, యూఎస్డిటి పంపాలనుకుంటున్నారా? కానీ అక్కడ ఈఆర్సీ20, టీఆర్సీ20, బీఈపీ20 అని లిస్టు చూసి ఏది ఎంచుకోవాలో తెలియక కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇది చాలామంది క్రిప్టోలో ఎదుర్కొనే సమస్యే. రండి, ఈరోజు ఈ గందరగోళాన్ని పూర్తిగా తొలగించేసి ప్రతిదీ చాలా స్పష్టంగా తెలుసుకుందాం. క్రిప్టో ఎక్స్చేంజ్లో యూఎస్డిటి విత్డ్రాల్ చేసేటప్పుడు ఈఆర్సీ20, టీఆర్సీ20, బీఈపీ20 ఇలా రకరకాల ఆప్షన్స్ కనిపిస్తాయి కదా. అన్నీ యూఎస్డిటీనే కదా, ఏదో ఒకటి నొక్కేస్తే పోలా అనిపిస్తుంది. కానీ అక్కడే ఉంది అసలు విషయం. వాటి మధ్య చాలా తేడా ఉంది. ఒకవేళ పొరపాటున తప్పు నెట్వర్క్ ఎంచుకుంటే ఏమవుతుంది? మన డబ్బులు పోతాయా? ఆ కీలకమైన ప్రశ్నకు ఈ విశ్లేషణలో సమాధానం వెతుకుదాం. ఓకే, ఈ యూఎస్డిటి పజిల్ని సాల్వ్ చేసే ముందు కొన్ని బేసిక్ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ ఫౌండేషన్ గనక కరెక్ట్గా ఉంటే మిగతాదంతా చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ముందుగా అసలు ఈ యూఎస్డిటి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక స్టేబుల్ కాయిన్. ఆ పేర్లోనే ఉంది. దీని విలువ చాలా స్టేబుల్గా అంటే స్థిరంగా ఉంటుంది. ఎప్పుడూ ఒక అమెరికన్ డాలర్తో సమానంగా ఉంటుందన్నమాట. సో మనం ఏ నెట్వర్క్ వాడినా సరే 1 యూఎస్డిటి విలువ మాత్రం ఎప్పుడూ $1. ఇందులో మార్పుండదు. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఈ పోలికను కాస్త జాగ్రత్తగా వినండి. యూఎస్డిటి అనేది ఒకే ప్యాకేజ్ అనుకుందాం. మరి ఈఆర్సీ20, టీఆర్సీ20, బీఈపీ20 ఏంటి? ఇవి ఆ ప్యాకేజీని డెలివరీ చేసే వేర్వేరు కొరియర్ సర్వీసుల్లాంటివి. కొన్ని సర్వీసులు రాకెట్లాగా ఫాస్ట్గా చాలా చౌకగా ఉంటాయి. కొన్నేమో కవచంలా చాలా సేఫ్గా ఉంటాయి. కానీ కొంచెం స్లో, ఇంకా ఖరీదు కూడా ఎక్కువే. మన ప్యాకేజీకి సరైన డెలివరీ సర్వీస్ను ఎలా ఎంచుకుంటామో ఇక్కడ కూడా అంతే. సరే, ఇప్పుడు ఈ 3 మెయిన్ డెలివరీ సర్వీసుల గురించి, అంటే ఈ 3 నెట్వర్క్ల గురించి వివరంగా తెలుసుకుందాం. అవే ఈఆర్సీ20, టీఆర్సీ20 మరియు బీఈపీ20. మొట్టమొదటగా ఈఆర్సీ20. ఇది ఇథీరియం బ్లాక్చైన్ అనే ఒక పెద్ద బలమైన కోటిపై పనిచేస్తుంది. దీన్ని ఒక అనుభవజ్ఞుడైన చాలా నమ్మకమైన సైనికుళ్లా ఊహించుకోవచ్చు. సెక్యూరిటీ విషయంలో దీనికి అస్సలు తిరుగులేదు. అందుకే క్రిప్టో ప్రపంచంలో దీన్ని కింగ్ అని పిలుస్తారు. అయితే ఈ సైనికుడికి బలాలున్నట్టే బలహీనతలు కూడా ఉన్నాయి. బలమేంటంటే టాప్ క్లాస్ సెక్యూరిటీ, ఇంకా డీఫై ప్రాజెక్టులకు విపరీతమైన సపోర్ట్. కానీ ఫీజులు మాత్రం అబ్బో ఆకాశాన్ని అంటుతాయి. కొన్నిసార్లు మనం పంపే డబ్బుల కన్నా ఫీజులే ఎక్కువ ఉండొచ్చు. అంతేనా? నెట్వర్క్ బిజీగా ఉన్నప్పుడు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నట్టు ట్రాన్సాక్షన్లు చాలా నెమ్మదిగా సాగుతాయి. మరి దీన్ని ఎవరు వాడాలి? లక్షల్లో, కోట్లలో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేవారు, సెక్యూరిటీకే మా ఫస్ట్ ప్రయారిటీ అనుకునే పెద్ద సంస్థలు, ఇథీరియం డీఫై ఎకోసిస్టంలో ఎక్కువగా యాక్టివ్గా ఉండేవాళ్లు, వీళ్ళు దీన్ని ఎంచుకుంటారు. ఫీజులెక్కువైనా పర్లేదు, భద్రతే ముఖ్యం అనుకునేవాళ్లకి ఇది బెస్ట్ చాయిస్. అంతంత ఫీజులు భరించలేని వారికోసమే వచ్చింది టీఆర్సీ20. ఇది క్రాన్ బ్లాక్చైన్పై పనిచేసే ఒక రాకెట్ లాంటిది. స్పీడ్, చాలా చాలా తక్కువ ఖర్చు, ఇవే దీని స్పెషాలిటీ. అందుకే రోజువారీ ట్రాన్సాక్షన్లకు ఇది ఛాంపియన్గా నిలిచింది. ఈ స్లైడ్లో టీఆర్సీ20 బలాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఫీజులు దాదాపు 0 అనే చెప్పొచ్చు. ట్రాన్సాక్షన్లైతే కళ్ళు మూసి తెరిచేలోగా జరిగిపోతాయి. కానీ దీనికి కూడా కొన్ని మైనస్లున్నాయి. ఇది ఇథీరియం అంతా డీసెంట్రలైజ్డ్ కాదు, అంటే దీనిపై కంట్రోల్ కొద్దిమంది చేతుల్లోనే ఉంటుంది. అలాగే దీని డీఫై ప్రపంచం ఇంకాస్త చిన్నది. ఒక ఎక్స్చేంజ్ నుంచి ఇంకో ఎక్స్చేంజ్కి యూఎస్డిటి పంపాలన్నా లేదా ఫ్రెండ్స్కి చిన్న చిన్న మొత్తాలు పంపాలన్నా టీఆర్సీ20 ఉత్తమమైన ఎంపిక. ఎందుకంటే ఇక్కడ ఫీజుల గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనే ఉండదు. ఇక మనం మూడో కంటెస్టెంట్ బీఈపీ20. ఇది బైనాన్స్ స్మార్ట్ చైన్పై నడుస్తుంది. దీన్ని ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్గా చెప్పొచ్చు. అటు ఈఆర్సీ20 లాంటి సెక్యూరిటీ ఫీచర్స్, ఇటు టీఆర్సీ20 లాంటి స్పీడ్, ఈ రెండింటి మధ్య ఒక మంచి బ్యాలెన్స్ని అందిస్తుందన్నమాట. దీని లాభాలేంటి? ఫీజులు తక్కువ, ట్రాన్సాక్షన్లు ఫాస్ట్, ఇంకా వేగంగా పెరుగుతున్న డీఫై ఎకోసిస్టమ్ దీని సొంతం. అయితే ఇది కూడా ఇథీరియం కన్నా తక్కువ డీసెంట్రలైజ్డ్. ఇది ఎక్కువగా బైనాన్స్ అనే ఒక పెద్ద కంపెనీపైనే ఆధారపడి పనిచేస్తుంది. ఎవరైతే బైనాన్స్ ఎకోసిస్టంలో డీఫై లేదా ఇతర యాప్స్ని ఎక్కువగా వాడతారో, అలాగే ఖర్చు, వేగం మధ్య ఒక మంచి బ్యాలెన్స్ కోరుకుంటారో, వాళ్ళకి బీఈపీ20 కరెక్ట్ చాయిస్.
ఓకే, ముగ్గురు పోటీదారుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలైన షోడౌన్ టైం. వాటన్నింటినీ పక్కపక్కన పెట్టి ఎవరు ఎందులో బెస్ట్ అని తేల్చేద్దాం. అప్పుడు మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ టేబుల్ మొత్తం కథను ఒకే చోట చెప్తుంది. ఫీజుల రేస్లో చూస్తే TRC-20, BP-20 క్లియర్ విన్నర్స్. ERC-20 మాత్రం చాలా ఖరీదైనది. కానీ సెక్యూరిటీ విషయానికొస్తే మాత్రం ERC-20కి ఎదురులేదు. అక్కడ అదే కింగ్. DeFi ప్రపంచంలో కూడా ERC-20దే రాజ్యం. కాకపోతే BP-20 గట్టి పోటీ ఇస్తోంది. మరి కొత్తగా వచ్చేవారికి ఏది బెస్ట్? తక్కువ ఫీజులతో TRC-20, BP-20 ఒక వరం లాంటివి. సరే, పోలికలన్నీ చూసాం కదా. ఇప్పుడు అసలైన ప్రశ్న, మన అవసరానికి ఏ నెట్వర్క్ సరైన ఛాంపియన్? దాన్నిప్పుడు తేల్చేద్దాం. ఓకే, ఇప్పుడు మన అవసరాన్ని బట్టి ఏది ఎంచుకోవాలో చూద్దాం. క్రిప్టోకి కొత్తగా వచ్చిన వాళ్లైతే ఫీజుల టెన్షన్ లేకుండా TRC-20 వాడటం బెస్ట్. ఒక ట్రేడర్ అయితే స్పీడ్ చాలా ముఖ్యం కాబట్టి TRC-20 లేదా BEP-20 రెండూ అద్భుతమైనవే. DeFi ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ERC-20 లేదా BEP-20 సరైనవి. కానీ గుర్తుంచుకోండి, లక్షల్లో కోట్లలో పంపుతుంటే మాత్రం సెక్యూరిటీ కోసం ERC-20ని మించింది లేదు. నిజానికి ప్రాక్టికల్గా చూస్తే ముఖ్యంగా మన ఇండియన్ ఎక్స్చేంజ్లలో చాలామంది వినియోగదారులు దాని తక్కువ ఫీజుల వల్లే USDT బదిలీల కోసం TRC-20 నెట్వర్క్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది రోజువారీ వాడకానికి ఒక స్టాండర్డ్ లాగా అయిపోయింది. మనం ఏ నెట్వర్క్ నించుకున్నా పర్లేదు, కానీ ఇప్పుడు చెప్పబోయే సేఫ్టీ రూల్స్ని మాత్రం అస్సలు మర్చిపోకూడదు. వీటిని గనక పట్టించుకోకపోతే మన కష్టార్జితం మొత్తం పోయే ప్రమాదముంది. జాగ్రత్త. ఇది క్రిప్టోలో నంబర్ 1 రూల్. ఒకే ఒక్క హెచ్చరిక: ERC-20 అడ్రస్కి TRC-20 నెట్వర్క్ నుంచి లేదా TRC-20 అడ్రస్కి ERC-20 నుంచి USDT పంపితే అంతే, ఆ డబ్బు శాశ్వతంగా మాయమైపోతుంది. వాటిని తిరిగి తీసుకురావడం దాదాపు అసాధ్యం. ఇది చాలామంది చేసే అత్యంత ఖరీదైన తప్పు. గుర్తుంచుకోండి, నెట్వర్కులు కలవవు, డబ్బులు పోతాయి. కాబట్టి ఈ 3 బంగారు సూత్రాలను ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. 1, పంపే నెట్వర్క్, తీసుకునే నెట్వర్క్ రెండూ ఖచ్చితంగా ఒకటే అయ్యుండాలి. 2, పెద్ద అమౌంట్ పంపే ముందు ఎప్పుడూ ఒక చిన్న టెస్ట్ అమౌంట్ పంపి అది సరిగ్గా చేరిందో లేదో చెక్ చేసుకోండి. 3, అడ్రస్ను కాపీ పేస్ట్ చేసినా సరే పంపే బటన్ నొక్కే ముందు చివరిసారి 1కి 2 సార్లు సరిచూసుకోండి. ఫైనల్గా ఈ విశ్లేషణ నుండి మనం నేర్చుకున్న ముఖ్య విషయం ఇదే: చీపెస్ట్ ట్రాన్సాక్షన్ల కోసం TRC-20, టాప్ క్లాస్ సెక్యూరిటీ కోసం ERC-20, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ కావాలనుకుంటే BEP-20. అంతిమంగా సరైన ఎంపిక అనేది పూర్తిగా మన అవసరం, మన ప్రాధాన్యతలపైనే ఆధారపడి ఉంటుంది. టెక్నాలజీ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది కదా. ఈరోజు మనం ఈ 3 నెట్వర్క్ల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇథీరియంపై వస్తున్న కొత్త లేయర్ 2 నెట్వర్క్లు ఫ్యూచర్లో ఈ పోటీని పూర్తిగా మార్చేస్తాయా? అవి మనకు ఇంకా వేగవంతమైన, ఇంకా చౌకైన దారిని చూపిస్తాయా? చూడాలి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.